ఆంధ్రప్రదేశ్లో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే కడుపు నిండా ఆకలితో అలమటించిపోతున్నటువంటి వారికి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి తరువాత అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి తొలగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. మొదటి అన్నా క్యాంటీన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గుడివాడలో ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. చంద్రబాబు గారితో పాటుగా మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించడం జరిగింది. తొలుత 180 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని భావించినప్పటికీ పనులు కొంచెం ఆలస్యం అవడంతోనే 100 అన్నా క్యాంటీన్లను అయితే ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. కేవలం 5 రూపాయలకే కడుపు నిండా తిన్నంత భోజనాన్ని మంచి మెనూతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకలితో అలమటించిపోతున్నటువంటి వారికి అందించబోతూ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 200 క్యాంటీన్లను, అలాగే పట్టణ ప్రాంతాల్లో 180 క్యాంటీన్లను ఏర్పాటు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక కార్యాచరణ అయితే రూపొందించుకుంది. అందులో భాగంగానే మొదటి రోజు 100 అన్నా క్యాంటీన్లను అయితే ఈరోజు ప్రారంభించబోతున్నారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకి ఎటువంటి మెనూ ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. క్యాంటీన్లలో అందించేటువంటి ఆహారం ఎలా ఉంది? సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీతో పాటుగా చట్నీ, పొడి, సాంబార్ అందిస్తారు. అవి కూడా 5 రూపాయలకి. ఇడ్లీతో పాటుగా సోమవారం ఇడ్లీతో పాటుగా చట్నీ, పొడి, సాంబార్ అందిస్తారు. గురువారం రోజు పూరి, కుర్మా అందిస్తారు. మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఉప్మాతో పాటు చట్నీ అందిస్తారు. బుధవారం రోజు, శనివారం రోజు పొంగల్తో పాటుగా చట్నీ, అలాగే మిక్చర్ అందుబాటులో ఉంటుంది. ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి కానీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ తీసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్న భోజనం కింద, అలాగే రాత్రి కూడా అన్నంతో పాటుగా కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి, అంటే ఏదైనా సరే ఒక కూర, పప్పు, సాంబారు, చట్నీ, అలాగే పెరుగు, ఇవి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఇవి ప్రతిరోజు మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం కింద అన్నా క్యాంటీన్లో ఈ మెనూ అయితే లభ్యమవుతూ ఉంటుంది. అలాగే తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే అన్నా క్యాంటీన్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం కింద తిన్నంత అన్నం, పప్పు, ఏదైనా ఒక కూర, పచ్చడి, అలాగే సాంబార్తో పాటుగా పెరుగును కూడా అందిస్తూ ఉన్నారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా తిన్నంత అన్నం, పప్పు, ఏదైనా ఒక కూర, దాంతోపాటుగా సాంబారు, పచ్చడి, అలాగే పెరుగు, ఇది కేవలం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో ఆకలితో ఉన్న వారందరికీ వారి కడుపు నిండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఆదివారం రోజు మాత్రం అన్నా క్యాంటీన్కి సెలవు ఉంటుంది. అన్నా క్యాంటీన్లో తాగునీటి కోసం మంచి నీరు కూడా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడకుండా ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, వారానికి ఒకరోజు అన్నా క్యాంటీన్లలో
ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఆహార పరిమాణం మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇడ్లీ కానీ లేదా పూరి కానీ 3 ఇస్తారు. అలాగే ఉప్మా కానీ పొంగల్ కానీ 250 గ్రాములు ఉప్మా కానీ పొంగల్ కానీ ఇస్తారు. దాంతోపాటుగా చట్నీ ఇవన్నీ కూడా ఇస్తారు. అన్నం అయితే 400 గ్రాముల పైన అన్నాన్ని ఇస్తారు. దాంతోపాటుగా కూరలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా పప్పు, సాంబారు, పచ్చడి, అలాగే పెరుగు, వీటన్నింటిని కూడా అందజేస్తూ ఉంటారు. చట్నీ అలాగే పొడి అయితే 15 గ్రాములకి చొప్పున ఇస్తారు. పప్పు అయితే 120 గ్రాముల వరకు ఇస్తారు. సాంబార్ తీసుకున్నట్లయితే 150 గ్రాముల సాంబారు ఇవ్వబోతున్నారు. మిక్చర్ తీసుకున్నట్లయితే 25 గ్రాముల మిక్చర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్గా ఒక కూరను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూర 100 గ్రాముల చొప్పున ఇవ్వబోతున్నారు. పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాముల చొప్పున ఈ అన్నా క్యాంటీన్లలో ఇవ్వబోతూ ఉన్నారు. క్యాంటీన్లు తెరిచి ఉంచే సమయం కనుక మనం చూసుకున్నట్లయితే అల్పాహారం కోసం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు అల్పాహారం అయితే ఈ అన్నా క్యాంటీన్లో దొరుకుతూ ఉంటుంది. మధ్యాహ్న భోజనం చూసుకున్నట్లయితే 12:30 నుంచి 3 గంటల వరకు, అంటే మధ్యాహ్న భోజనం 12:30 నుంచి 3 గంటల వరకు ఈ మెనూతో మధ్యాహ్న భోజనం అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ రాత్రి భోజనం కనుక చూసుకున్నట్లయితే రాత్రి భోజనం సమయం 7:30 నుంచి 9 గంటల వరకు ఈ అన్నా క్యాంటీన్లలో రాత్రి భోజనం అయితే దొరికే అవకాశం ఉంది. ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను, వాటికి సంబంధించినటువంటి నిర్వహణను అక్షయ పాత్ర అనేటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఇస్కాన్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ భవన్ నుంచి ఈ ఇస్కాన్ టెంపుల్ వారికి రీసెంట్గా ₹1 కోటి విరాళం కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ కింద ఇస్కాన్ టెంపుల్ వారికి ఈ నిర్వహణ కోసం కూడా కొంత మొత్తాన్ని ఇచ్చే యోచనలు అయితే ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మెను మనం చూసాము. 2014 నుంచి 2019 ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అన్నార్థులకు అంటే తిండి దొరికేలాగా ఈ అన్నా క్యాంటీన్లు చేశాయి. ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీ అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునఃప్రారంభం కాబోతూ ఉన్నాయి. తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లు అయితే ఈరోజు నుంచి ప్రారంభం చేయబోతున్నారు. అలాగే మరొక 100 క్యాంటీన్లు కూడా రానున్నటువంటి రోజుల్లో త్వరితగతిన ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.